ఓం శాంతి. మన భారతదేశంలో ఉన్న భక్తి వత్సల అంటారు కదా. అంటే భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రియమైన వాళ్ళు, వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఎల్లవేళ్ళ కూడా భగవంతుని యొక్క తపంతో భక్తి నామస్మరణతో చేస్తుంటారో ఎవరైతే ఉన్నా వాళ్ళ ఆత్మలందరికీ కూడా పరమాత్మ నుంచి శక్తి లభిస్తుంది. అయితే మన భారతదేశంలో ఉన్న భారతీయులు అంటే భిన్న భిన్న రాష్ట్రాల్లో భిన్న భిన్న స్టేట్లో ఉన్న రకాలైన ఉంటారు. కానీ మన దాంట్లో ఉన్న గొప్ప ఏంటంటే తెలియదు, సర్వజ్ఞ తండ్రి పరమాత్మ ఎంత చెప్తారు. చాలా సర్వైవ్ కాదు. ఇక్కడ ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే, మన వాళ్ళు వీలే, అందరూ మనమే. భక్తిలో చూడండి భిన్న భిన్న అంటే చాలామంది చూస్తుంటాం. వీళ్ళని కాదు. ఇప్పుడు మార్గశిర మాసం ఎందో నెల రోజులు కనకమాసం గుళ్ళకి వెళ్ళిపోయి తెల్లదెల్లిపోయి స్నానాలు చేసి అక్కడికి వెళ్ళిపోతాం. సో రొటీన్. మరి వాళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వెంకటేశ్వర దగ్గరికి వచ్చేసిన మళ్ళీ వీలే, మళ్ళీ అందరూ చూడండి, మనం చూస్తే మళ్ళీ వెంకటేశ్వర వచ్చేసిన వెంకటేశ్వర అంటే భగవంతుని ఏదో రూపంలో స్మరిస్తూ ప్రేమతో చేస్తున్నారు. ఏ ఒక్కదానికంటే బోర్ కొడుతుంది. కానీ మన భారతదేశంలో ఒక అలవాట్లు అన్నీ చాలా బాగుంటాయి. కాకపోతే కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని అంటే కానీ, లేకపోతే ఏంటంటే తపన అనమాట. వెళ్తారు లేస్తే ఇప్పుడు నిన్నే కార్తీక మాసాలు అయ్యాయి, స్థానాలు అయ్యాయి, అంత ఫోన్లో కొంచెం ఫ్రీగా ఉంది. మళ్ళీ అయ్యి ధనుర్మాసం వచ్చేసింది. ధనుర్మాసం అంటే మళ్ళీ వీలే పాపం. అంటే అక్కడ ఆత్మలు కొద్దిలోని గ్యాపం. అంటే వాళ్ళకి అదని కాదు, స్త్రీలు మరీ ఎక్కువ. మరి స్త్రీలు చేస్తానంటే ఇంట్లో పురుషులు అంటే ఈ తినాలి ఇవి చెయ్యాలి ఉన్నాయి అనుకో. అదే నీసమాసం అనుకో వచ్చింది ధనుర్మాసం ఇంకా 4 రోజులు ఉంటుంది. మేము అంతే 4 రోజుల నుంచి నేను అన్నాక చేసాం. ఇంకా 4 రోజులు మాకు ఏమి ఉండవు అనమాట. ఎందుకంటే భక్తుల కోసం మరి వాళ్ళే అంత దీనిగా చేస్తున్నప్పుడు మనం వాళ్ళ కోసం, అంటే వాళ్ళ కోసం మన కోసం వాళ్ళు, అంతే కదా. ఎవరి కోసం ఎవరు ఉన్నారు అంటారు కదా. అలాగే తండ్రి పరమాత్ముని యొక్క శక్తిని మనం పొందుకొని వాళ్ళకి ఇస్తూ ఉండాలన్నమాట. వాళ్ళు చేస్తున్నారు కదా, పిలుస్తున్నారు కదా. అప్పుడు ఇది ఏంటంటే మనసా శక్తి అంటారు. ఇక్కడ మనసా సేవ, మనసా శక్తి. మీరు ఎక్కువగా మెడిటేషన్లో ఉన్నారనుకోండి, ఏకంగా ఏంటంటే మీ సంకల్పాలు, మీ ఆలోచనలు, ఈ తరంగాలు అంటే పరమాత్మని చేయటం, ఈ తరంగాలన్నీ ఇలా ఆత్మలోకి వచ్చి టక్ మనం మళ్ళీ ఇటు నుంచి ఏంటంటే ఇలా వైబ్రేట్ అవుతాయి. అంటే ప్రపంచం 4 మూల వెళ్తుంటాయి. అది మనకు తెలుస్తుంటుంది అనుభూతి, అంతే కదా. ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది ఏం జరుగుతుందంటే. ఆ విధంగా ఏంటంటే మనది బాగుంది. వినాయక చవితి చేసేస్తారు, వినాయక చవితి దసరా అంటారు, దసరా తర్వాత కార్తీక మాసం అంటారు, కార్తీక మాసం తర్వాత ఇది అంటారు, రేపు పెద్ద పండుగ అంటారు, శివరాత్రి అంటారు, కృష్ణాష్టమి అంటారు, శ్రీరామనవమి అంటారు. నిజంగా ఎక్సలెంట్ మాట. నిజంగా 6 నెలలు ఒక భక్తిలోనే ఉంటారు, ఎంత చూసుకునేటమాట. అంటే ఎవరు కాదు, మళ్ళీ వీలే అన్నమాట. మనం వాళ్ళు ఇప్పుడు మాలలో చూస్తున్నాం, ఒక అయ్యప్ప స్వామి వస్తారు, మళ్ళీ భవన్